సీటింగ్ అరేంజ్మెంట్ ప్రశ్నలు చూస్తే కొంచెం చికాకుగా అనిపిస్తుందా? చాలామందికి అంతే. కానీ దీనికి ఒక చిన్న సీక్రెట్ ఉంది. అదే ఒక సిస్టమాటిక్ పద్ధతి. ఈ అనాలిసిస్లో మనం ఆ సీక్రెట్ను ఛేదించి ఈ టాపిక్లో మాస్టర్స్ అయిపోదాం. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే టైం దగ్గర. కేవలం 12 నిమిషాల్లో 8 నుంచి 10 ప్రశ్నలు సాల్వ్ చేయాలి. అంటే ఒక్కో ప్రశ్నకు సుమారుగా 1 నిమిషం కంటే తక్కువ టైం. సో ఈ ప్రెషర్ని తట్టుకోవాలంటే మన దగ్గర ఒక పక్కా స్ట్రాటజీ ఉండటం ఎంత అవసరమో ఇప్పుడు అర్థమవుతోంది కదా. సరే, మరి ఈరోజు మన ప్లాన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఛాలెంజ్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకుంటూ 4 ముఖ్యమైన టైప్స్ గురించి తెలుసుకుందాం. కామన్ మిస్టేక్స్ ఏంటి, ప్రోస్ ఎలా ఆలోచిస్తారో చూద్దాం. ఆపై ఒక సర్క్యులర్ పజిల్ను లైవ్లో సాల్వ్ చేద్దాం. ఫైనల్గా గెలుపు కోసం ఒక పక్కా స్ట్రాటజీతో ముగిద్దాం. రెడీనా? ఏ పెద్ద బిల్డింగ్కైనా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అలాగే ఎంత కష్టమైన సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ అయినా కొన్ని బేసిక్ మోడల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పునాదుల్ని పటిష్టం చేసుకుందాం. ఇవి అర్థమైతే ఎలాంటి పజిల్నైనా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ముఖ్యంగా 4 రకాల పజిల్స్ ఉంటాయి. ఫస్ట్ అది లీనియర్, అంటే ఒకే లైన్లో లేదా 2 లైన్లలో కూర్చోవడం. ఇక్కడ మనం చేసే పెద్ద తప్పేంటంటే బీకి రైట్లో అనగానే మన రైట్ సైడ్ అనుకుంటాం. కాదు, అది బీ యొక్క రైట్ సైడ్. ఇక రెండోది సర్క్యులర్. అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. కానీ సింపుల్ లాజిక్. సెంటర్కి ఫేస్ చేస్తుంటే క్లాక్వైజ్ అంటే లెఫ్ట్, అంతే. అలాగే రెక్టాంగ్యులర్. ఇందులో కార్నర్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతిదానికి ఒక రూల్, ఒక ట్రాప్, దానికొక సొల్యూషన్ అన్నీ ఉన్నాయి. ఒక నిపుణుడికి మామూలు స్టూడెంట్కి తేడా ఏంటి? వాళ్ళు తప్పులు చెయ్యరు, టైం సేవ్ చేసే షార్ట్ కట్స్ వాడతారు. ఇప్పుడు మనం ఆ సీక్రెట్స్ ఏంటో నేర్చుకుందాం. ఇదిగో, ఇది మనం అందరం చేసే పెద్ద తప్పు. క్వశ్చన్లో ఏ బీకి కుడివైపున ఉంది అని చూడగానే మనం డయాగ్రామ్లో మనకు కుడివైపున వేసేస్తాం. అలా కాదు. ఒక ప్రో మూవ్ ఏంటంటే మీరే బీ ప్లేస్లో కూర్చున్నట్టు ఊహించుకోండి. అప్పుడు మీ కుడి చేతివైపున ఏ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ చాలా ముఖ్యం. సర్క్యులర్ పజిల్స్లో లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ వస్తుందా? ఇకపై రాదు. దీనికొక సింపుల్ ట్రిక్ ఉంది. ఒక ఘడియారాన్ని ఊహించుకోండి. టేబుల్ మధ్యలోకి చూస్తున్నప్పుడు ఘడియారం ముళ్ళు తిరిగే డైరెక్షన్ అంటే క్లాక్వైజ్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. యాంటీ క్లాక్వైజ్ అంటే రైట్. అంతే, సింపుల్. ఈ ఒక్క ట్రిక్ చాలా టైం సేవ్ చేస్తుంది. సరే, థియరీ చాలా అయ్యింది. ఇప్పుడు యాక్షన్ టైం. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ అన్నీ వాడి ఒక మంచి సర్క్యులర్ పజిల్ను స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. రెడీగా ఉండండి. ఓకే, మన ముందున్న ఛాలెంజ్ ఇది. 7 వ్యక్తులు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి ఒక రౌండ్ టేబుల్ చుట్టూ సెంటర్ వైపు చూస్తూ కూర్చున్నారు. మన దగ్గర 5 క్లూస్ ఉన్నాయి. ఈ క్లూస్ అనేవి పజిల్ ముక్కల్లాంటివి. వీటిని సరిగ్గా కలిపితే మనకు ఫైనల్ పిక్చర్ వచ్చేస్తుంది. చూద్దామెలాగో. ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ చాలా ముఖ్యం. ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడైనా సరే ఖచ్చితమైన ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్లూస్ని వెతకాలి. ఈ పజిల్లో క్లూ 1 ఇంకా క్లూ 4ని కలిపితే మనకొక సాలిడ్ స్టార్టింగ్ పాయింట్ దొరుకుతుంది. వాటిని కంబైన్ చేద్దాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. క్లూ 1 ఏం చెప్తోంది? ఏ బీకి మరియు సికి మధ్యలో ఉంది. అంటే బి డాష్ ఏ డాష్ సి కావచ్చు, లేదా సి డాష్ ఏ డాష్ బి కావచ్చు. కానీ క్లూ 4 ఏం చెప్తోంది? సి డీకి వెంటనే ఎడమవైపులో ఉంది. ఈ రెండిటినీ కలిపితే మనకు బి డాష్ ఏ డాష్ సి డాష్ డి అనే ఒక ఫిక్స్డ్ బ్లాక్ దొరుకుతుంది. ఇది మన పజిల్కి పునాది అనమాట. దీన్ని మనం కదపలేం. మన ఫౌండేషన్ రెడీ. ఇప్పుడు దీనిపైన బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ క్లూ 2ని వాడదాం. ఈ బ్లాక్కి రిలేటెడ్గా మిగతా వాళ్ళని ప్లేస్ చేద్దాం. క్లూ 2 ప్రకారం డి ఈకి ఎడమ వైపున రెండో ప్లేస్లో ఉంది. అంటే డీకి ఈకి మధ్యలో ఒకరుండాలి. మన దగ్గర ఆల్రెడీ బి, ఏ, సి, డి బ్లాక్ ఉంది కదా. సో దాన్ని బట్టి చూస్తే ఈ ప్లేస్ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు చూడండి, మన టేబుల్లో కేవలం 2 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ డన్. ఫైనల్ స్టెప్. మనం ముగింపుకు వచ్చేశాం. మిగిలింది ఇద్దరే, ఎఫ్ మరియు జి. క్లూ 3, క్లూ 5 వాడితే వాళ్ల ప్లేసెస్ కూడా ఫిక్స్ అయిపోతాయి. చూద్దాం.
ఓకే, క్లూ 3 ఏం చెప్తోంది? ఎఫ్ జీకి వెంటనే కుడివైపునుండాలి. అంటే వాళ్ళిద్దరూ పక్కపక్కనే ఉండాలి. మన డయాగ్రామ్లో 2 ఖాళీ సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. కానీ క్లూ 5 చూడండి. జీ బీ పక్కన కూర్చోకూడదు. సో బీ పక్కనున్న ఖాళీలో జీ కూర్చోలేదు. కాబట్టి అక్కడ ఎఫ్ కూర్చోవాలి, ఎఫ్ పక్కన జీ. అంతే, పజిల్ సాల్వ్డ్. చూసారా? ఫైనల్ అరేంజ్మెంట్ ఇది. స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించిన పజిల్ మనం ఒక సిస్టమాటిక్ పద్ధతి ఫాలో అవ్వడం వల్ల ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. ఇదే స్ట్రాటజీ యొక్క పవర్. రైట్, పజిల్ సాల్వ్ చేశాం. ఇప్పుడు మీ వంతు. ఎగ్జామ్ హాల్లో సక్సెస్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన టిప్స్ చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్ నుండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే అదిదే: ఎప్పుడూ డయాగ్రామ్ గీయండి. మనసులో అస్సలు సాల్వ్ చేయొద్దు. మెంటల్గా సాల్వ్ చేయాలని ట్రై చేయడమే మనం చేసే అతిపెద్ద తప్పు. మీ పెన్, పేపర్ అవే మీ బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఇవి కొన్ని ప్రో టిప్స్. ఫస్ట్, సర్క్యులర్ పజిల్స్లో అందరూ బయటికి చూస్తుంటే లెఫ్ట్ రైట్ రిఫరెన్సులన్నీ రివర్స్ అవుతాయి. సెకండ్, డబుల్ రో పజిల్స్లో మీకు ఆపోజిట్లో ఉన్నవాళ్ల రైట్ మీకు లెఫ్ట్ అవుతుంది. థర్డ్, మధ్యలో స్టక్ అయిపోతే అప్పటి వరకు దొరికిన ఇన్ఫర్మేషన్తో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. ఫైనల్గా, రెక్టాంగులర్ టేబుల్స్ అయితే కార్నర్స్ని ఖచ్చితంగా మార్చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు మెథడ్ క్లియర్గా తెలిసింది, స్ట్రాటజీ మీ చేతిలో ఉంది. అసలు ప్రశ్న ఏంటంటే, దీన్ని మీరు ఎలా వాడతారు? ఎగ్జామ్ డేట్ వచ్చే లోపు ఇలాంటివి ఎన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు? గుర్తుంచుకోండి, మెథడ్ తెలియడం ముఖ్యం, కానీ ప్రాక్టీసే మిమ్మల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది.